పట్టణ ప్రాంత వాసులందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఠాగూర్ స్టేడియం దగ్గర బింగి శివన్ కిరణ్ గారు ఫోన్ చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీ శ్రీనివాస్ గారు ఫోన్ చేయడం జరిగింది. ఇది లేగదూడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నదని చెప్పి మా సంఘానికి తెలియపరిచారు. ఇలాంటి జీవనం రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ మీరు తిరుగుతున్న క్రమంలో మీరు మా సంఘానికి సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ గారు మాకు సంఘానికి తెలియపరిచాడు. అతను టిఫిన్ చేస్తూ పోతుంటే దారిలో ఇంతగా పడి ఉన్నదని చెప్పి మా సంఘానికి తెలియపరచడంతోనే వీళ్ళకి వచ్చి తక్షణమే ట్రీట్మెంట్ అందించడం జరిగింది. ఇదే విధంగా భావి తరాలకు వీటిని ప్రత్యక్షంగా పరిచయం చేయాలని చెప్పంటే భూమి సస్యశ్యామలంగా ఎప్పటికీ ఇట్లే పూర్వ వైభవం ఉండాలని చెప్పంటే ఇలాంటి జీవం కాపాడుకోవాలి. దయచేసి అందరూ స్పందించి ఇలాంటి జీవుల పట్ల భూతదయ కలిగి ఉండాలని చెప్పి మా సంఘం తరఫున ప్రతి ఒక్కరిని వినయపూర్వకంగా అర్థించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చెత్త వేసే క్రమంలో దయచేసి కవర్ను ప్యాకింగ్ చేసి మరీ విసిరిపడేస్తున్నారు ఆహార పదార్థాలు. దయచేసి డంపింగ్ యార్డు చెత్త బండ్లు వస్తున్నాయి సింగరేణి మున్సిపాలిటీ వాళ్ళవి. అవి ఖచ్చితంగా అవిట్లన్నా వేయండి. దయచేసి అవి ఆహారం ఉన్నదని చెప్పి తిని మరణిస్తున్నాయి. అది గమనించి మీరు ఆ చెత్త బండ్లను వినియోగించుకుంటారని చెప్పి వినయపూర్వకంగా మన పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది. కాబట్టి మీరు అందరూ ఇది గుర్తించి చెత్త పనులు ఉపయోగించుకోవాలని, అట్లనే మున్సిపల్ సిబ్బందికి సింగరేణి సిబ్బందికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మా మూగజీవ సేవా సంఘం తరఫున ప్రతి ఒక్కరిని విఘ్నపూర్వకంగా అర్థించడం జరుగుతుంది.